ప్రైజుల్లాట్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య ధ్యానమందు మరి ఒక భక్తుణ్ణి, దేవుని యొక్క సేవకుణ్ణి మీ దృష్టికి తేవాలని, దానికి ముందు కొంత మటుకు కొద్దిగా ఉపోద్ఘాతమును వివరించాలని, మరి ఆయా ప్రాంతాల నుంచి, ఆయా రాష్ట్రాలు, ఆయా దేశాల నుంచి మరి ఈ రీతిగా వాక్యమును పంచుకుంటూ దేవుని మాటలని శ్రద్ధాభక్తులతో ఆలకిస్తున్న మీ కుటుంబాలకు నా తండ్రి పేరిట యేసయ్య నామములో సమాధానము ప్రార్థించునుగాక. ఆమేన్. ముఖ్యముగా ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎరసి యొక్క దేవుని యొక్క సేవకుని గురించి మనము మాట్లాడబోయే ముందు కొన్ని పరిస్థితులని మనము చూస్తే, ఇక కలుగుతున్న సమస్యలు, పరిస్థితులు అన్నిటికీ దేవుని రాక సమీపంగా ఉందని మానక గుర్తు పెట్టుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీ యొక్క ప్రేమను బట్టి, మీరు చేస్తున్న ప్రార్థనల బట్టి ఈ రీతిగా మరొక తరుణాన మీ ఎదుటికి రావటానికి దేవాది దేవుడు నాకిచ్చిన ఈ కృపను బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు కొన్ని భావాలు, కొన్ని పరిస్థితులని మనం చూస్తే, చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలని చిత్ర హింసల పాలు చేస్తూ ఉంటారు. రకరకాలుగా మాట్లాడటము, చేతనైతే వారిని ఎంత కష్టపెట్టాలో, ఎవరిని? దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలని, దేవుణ్ణి బిడ్డలని. ఎందుకు అంటే అలాగనైనా సరే వారు దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి ఒక రకంగా మాట్లాడి, దేవుడు లేడు అన్నట్లుగా కొన్ని పరిస్థితులు కల్పించి, లేకపోయినా సరే మరి కొన్ని పరిస్థితులతో, మరి కొన్ని నిందా ప్రచారాలైనా సరే దేవుని ప్రజల మీద సృష్టించాలని ఎంతో, ఎవరు వాళ్ళు అని అడిగితే ఇంకెవరో కాదండి, మనకి భూమి మీద ఎవ్వరూ శత్రువులు లేరు, కానీ మనమందరినీ దేవుని సృష్టిలో, మానవ జాతిలో మనము అందరం ఎవరమి అంటే మనుషులము, నరులము. ఈ నరులందరికీ ఆధారము, సృష్టికి ఆధారమైన వాడు ఎవరు? అసలుకి తల్లి గర్భమందు పిండముగా వేసిన వాడు ఎవరు అంటే మనము, సృష్టికర్త అయిన ప్రభువు యేసుక్రీస్తు. కలిగినవి సమస్తము ఆయనలోనే కలిగించబడ్డాయని కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలలో రాయబడి ఉన్నాయి. ఈ కలిగిన సమస్త సృష్టికి మూలము, ఆధారము ఆ మహనీయుడే ప్రభువు యేసుక్రీస్తు ద్వారానే, ఆయన ద్వారాగానే కలిగించబడ్డాయని మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. అయితే చాలా మంది అండి, యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని ఎలాగనైనా సరే వారిని వెచ్చనన్నా గాని మరలా లోకములోకి, లోకం వైపులోకి రకరకాల భిన్న అభిప్రాయాలు కలిగించి, యేసు ప్రభు దేవుడు కాదంట, యేసు ప్రభు అంట మనిషి అంట, మరి ఆయన కొందరు అనుకుంటున్నారు ప్రవర్త అంటున్నారు, మరి కొందరేమో సిలువ మీద ఆయన 3 మేకులు పీక్కోలేని ఆయన మమ్మల్ని ఏం కాపాడుతాడు అని మరొక వర్గం మాట్లాడుకుంటూ ఉంది. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాతో, నా నోట ఉంచి మాట్లాడుతుంది ఏంటంటే, సిలువ మీద యేసు ప్రభు 3 మేకులు పీక్కోవటం ఎంతో కష్టం కాదు. ఎందుకంటే ఆయన మన యొక్క జన్మ కర్మ పాప దోషముల నిమిత్తము ఆ మహానీయుడు, ఆ మహానుభావుడు మన కోసము తన యొక్క రక్తమును మన కోసమే అర్పించటానికి. ఎందుకంటే ఒక మంత్రము ఇలాగ ఉందండి, సర్వ పాప పరిహరో
రత ప్రోక్షణము అవశ్యం తదరత్తం పరమాత్మేనా పునిధాన బలియాగం సర్వ పాప పరిహరో రత ప్రోక్షణము అవశ్యం తదరత్తం పరమాత్మేనా పునిధాన బలియాగం అన్నాడు. భార్యవర్తి లాగా త్రాండీయ బ్రాహ్మణాలలో ఈ యొక్క మంత్రము ఉంది. అయితే ఇలా పలుకుతున్న సంస్కృత భాషలో ఈ యొక్క సంస్కృతంలో మనము నేర్చుకోవటానికి మనకి అర్థమయ్యే పరిభాష కాదు. మన భాష తెలుగు భాష. ఈ తెలుగు మాటలు మనకి ఇష్టమవుతాయి కానీ సంస్కృతంలో అంతగా దాని మీద మనకి అంతగా కాంటెస్ట్ ఉండదు. అంటే దాని మీద అంత మక్కువ చూపించలేని పరిస్థితి. అందుకే మనము లోకరీతిగా అంటే యేసు ప్రభువుని గరగనప్పుడు కొన్ని మంత్రాలు పలికినప్పుడు వాటిని టెక్టెజీగా తీసుకొని వదిలిపెట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఎరసి ఇప్పుడు సర్వ మానవ జాతిని నిర్మించిన ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో తన యొక్క రక్తమును బట్టి మనకి మోక్షానికి శ్రేష్టానికి మన జన్మ కర్మ పాప దోషములన్నీ కూడా కడగబట్టానికి మనకి ఆధారము కావాల్సింది ఏందయ్యా అంటే మనల్ని నిర్మించిన సృష్టికర్త రక్తము మనకి ఎంతైనా అవసరత ఉన్నది. ఆయన రక్తము మన పాపములను కడిగేసే ఆయన రక్తములోనే ఆ శక్తి ఉన్నదని ఈ యొక్క మంత్రము మనకి అర్థం చెబుతుంది. అయితే శిలువ మీద 3 మేకులు పీక్కోలేని కారణం ఏమిటయ్యా అంటే నీ పాపము కోసము నా నిమిత్తము నా దోషముల నిమిత్తము యావద్దు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వ మానవ జాతి నిమిత్తము కనపడని లోకాల నిమిత్తము అందరి కోసము ఆయన సృష్టికర్త కాబట్టి మన కోసము ఆయన యొక్క రక్తమును సిందించి అందుకే ఆయన మౌని అయిపోయాడు. అందుకే ఆయన సిలువ మీద ఏమి తెలియని ఆయన ఏమి నిర్దోషము ఏ పాపము లేనివాడు ముచ్చ ముడత డాగు కలంకము లేని పరిశుద్ధుడైన యేసు మన కోసము మౌని అయిపోయాడు. మన కోసమే ఆయన బలిగా అర్పింపబడ్డాడు. ఎందుకు ఆయన అర్పింపబడాల్సి వచ్చింది అంటే పరిశుద్ధ గ్రంథములో ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో మరణ శాసనము రాసిన వాడు మరణము కావాలి అవశ్యముగా. ఏ సృష్టికర్త అయితే ఉన్నాడో అసలుకి సృష్టి ఉనికిలో లేని దాన్ని తీసుకొచ్చాడో ఆ భగవంతుడు మరణము కావాలి. అప్పుడు మృత్యుంజయుడై తిరిగి లెగిస్తే తప్ప ఆ సృష్టికి అర్థము పరమార్థము ఉండనేరదట. సృష్టికర్త రాచాడు మరణాన్ని, ఆ మరణాన్ని ఆయనే జయించాలి. అప్పుడు ఆయన 3వ రోజు తిరిగి లేపబడాలి. ఆ పునరుద్ధాన శక్తితో అందరికీ అనుగ్రహించాలి. ఇదండి యేసు ప్రభు వారు సిలువు మీద ఆ 3 మేకులు తీసుకోలేని పరిస్థితి ఇది. శూన్యములో సృష్టి చేసి ఆయా ప్రాంతాలలో ఆయా భక్తుల చేత తన సేవకుల చేత ఎన్నో సూచక్రియలు ఎన్నో మహత్త కార్యాలు ఇప్పుడు కూడా నిరంతరంగా జరుగుతూనే ఉన్నవి. వైద్య శాస్త్రము తలకిందులుగా మార్చబడిన సాక్ష్యాలు ఇన్నున్నాయి. కోకొలలుగా ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయండి. ఆయన యేసు చేసిన సాక్ష్యాలు సూచక్రియలు మహత్త కార్యాలు వర్ణించటానికి ఈ భూగోళము చాలదు. ఈ భూగోళము చాలదు అన్నది యోహాను సువార్త. కాబట్టి ఎందుకండి ఇది నాస్తికుల కోసమను మరి ఇతందవాదం చేస్తున్న వారికి యేసు రక్తములో పాపము లేదు. యేసే సృష్టికర్త, ఆయనే తండ్రి కాబట్టి ఆ యొక్క త్రిత్వాన్ని అక్కడ ఉంచి ఆయన మృత్యుడై మనుషులు చేసిన పాపాలకి మనిషిగా వచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఉదాహరణకి చీమలు ఉన్నాయండి. పోతున్న మార్గంలో చీమలో మనం పోయి మోటార్ సైకిల్ గాని కారు గాని లేదు మనం పోతున్నప్పుడు గాని
నడిచిపోతున్నప్పుడు గాని చెమల్లారా నేను పోతున్నాను, మరి నా కాళ్ళ కింద పడి, నా పాదముల కింద పడి మరి మీరు చనిపోతారు, పక్కకు పోండి అంటే వాటికి అర్థమైద్దా? అర్థం కాదు కదా. అదే నీవు సీమల్లో ఒక సీమగా మారితే అప్పుడు దానికి నీవు భాష, ఆ సీమల భాషతో నువ్వు మాట్లాడినప్పుడు అవి ఎక్కడికక్కడికి మరి పక్కకి వెళ్ళిపోయి దారిచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నీవు ఎన్ని సంవత్సరాలు ఉన్నా గానీ ఆ చీమలు పక్కకు తొలగిపోవు. ఎందుకు? మన భాష వాటికి అర్థం కాదు, వాటి భాష మనకి అర్థం కాదు. అలాగనే భగవంతుడు పరిశుద్ధుడు, ఆయన నిర్మించిన సూర్యుడికే, ఒక నక్షత్రమునకే అంత దహించే శక్తిని ఇచ్చినప్పుడు ఆ సూర్యుని నిర్మించిన నీతి సూర్యుడు ఉన్నాడు, ఆ మహనీయుడే మరి ప్రచండమైన వెలుగుతో ఉన్న ఆ దేవాది దేవుడే దేవుడిగా వస్తే ప్రాణం పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకు? నువ్వు పోయి ఆయన మీద సాహసించి ఈత విరిచినా, పక్కలో బల్లెంతో పొడిచినా ఆయన ఏమంటాడు? ఈయనరా, ఆయన సేమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే ఆయన భగవంతుడు, సృష్టికర్తే దిగి వస్తే ఏమండి ఇంతెందుకండి? ఒక మాట కూడా చెప్తాను. ఇంతసేపు మరి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇన్ని బహిరంగ సభలు పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి పాస్టర్లు ఉపవాసం ఉండి అనేక సంవత్సరాల నుంచి గొంతు పోయిందాకా మాట్లాడే అవసరం కూడా లేదు. ఎందుకు అవసరం లేదన్నారంటే ఆ భగవంతుడే మధ్యాకాశంలోకి వచ్చి ఒక కేక వేస్తే అది ఒక వింత కాబట్టి, అది వెన్నడు ఎప్పుడు ఏ మనుషుడు కూడా చూడలేదు కాబట్టి ఆ ఇంత ఏదో మూవీల్లో, ఏదో సినిమాల్లో, సినీ ఫీల్డ్ లో ఉండవారని అలాగా యాక్షన్ చేస్తుంటే చూస్తమే గాని నిజముగా రియల్ గా చూసిన దాఖలా లేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఒక కేక ఇస్తే ఎలాగ ఉంటది? ఆయన కేక ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూగోళానికి అనేక లోకాలకని వినిపించింది. అప్పుడు ఆకాశములో ఉండి కేకేస్తే ఒక వింత కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు గత్యంతరమైన పరిస్థితుల్లో ఆయన్ని నిన్న మొన్న నమ్మని వాడు కూడా నీవే అని చెప్పి పాదాల మీద పడే అవకాశం ఉంటుంది. గత్యంతరం లేక అది ప్రేమ కాదు. ఒక ఆయన అధికారంలో ఉండాయన నువ్వు ఒప్పుకోమని చెప్పి తుపాకు చూపించి ఒప్పించినట్లుగా, భయపెట్టి ఒప్పించినట్లుగా ఉంటది. అది దీనిని సృష్టికర్త అయిన నా యేసయ్య యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఆ ప్రేమ ఆయన కోరిట్లా. ప్రేమ అనేది హృదయపూర్వకంగా కలగాలి. నా యొక్క త్యాగము నా బిడ్డలో తెలియాలి. అప్పుడు నా త్యాగాన్ని బట్టి వారు నా కోసమే కదా మా నాన్న మమ్మల్ని సృష్టించి మా కోసమే కదా ప్రాణం పెట్టింది, నేను చేసిన జన్మ కర్మ దోషముల నిమిత్తము నలిగిపోయాడు కలవరగిరిలో అని చెప్పి ఒక స్పందన